కుర్చీలో కూర్చుని అందరు ఎమ్మెల్యేలు మాట్లాడి వింటుకుంటాం. ప్రభుత్వం ఇచ్చి చేస్తూ ఉంటుంది. అవి గ్రామాలలో ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఎవరిదండి? గ్రామ పెద్దలది. ఎంతమంది చేస్తున్నారని చేయలేదండి నాకు లేదు. డబ్బులు లేకపోతే డబ్బులు లేవు చేయలేదంటారు. ఆ మాట అనే ధైర్యం మీకు ఉందా? వేళ చెప్తాను మీరు ఎవరిని పెట్టేసి వేరు చేయాలి. పెద్దలకి ఏం చేస్తారు? ఈ రెండు సంవత్సరాల్లో నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత డబ్బు తెచ్చారో మీరు ఎవరికో తెలుసా? ఏమైనా ఇప్పుడు ఇదే గన్నవరం తెచ్చారు. 5 కోట్లు 10 కోట్లు కాదు, 532 కోట్లు అభివృద్ధి పనులకి. అంటే రోడ్లు కానీ కాలం మొత్తం ఎన్ని పనులు ఇచ్చారు మీకు తెలుసా? 1896 పనులకి డబ్బు ఇచ్చాను. అది మీ ఊళ్ళు ఎన్ని పనులు అయ్యో మీకు తెలియదు, నియోజకవర్గంలో ఎన్ని పనులు అయ్యో మీకేం తెలిసింది? తెలియదు. ఇవాళ నాతవారం మండలం నాకు వద్దాం. ఈ నాతవారం మండలం ఒక్క మండలానికి ఇబ్బంది ఉంది. నేను ఏసీ రోడ్డు మీద తెలుగుదేశం అక్కడే నడుపుతారా? మిగతా నడరా? అందరూ నడుపుతారు కదా, మరి ఎందుకు సహకరించరు? తప్పు చేస్తే తప్పు అని చెప్పండి, ఒప్పుకుంటాను. మంచి పని చేసినా తిడతారు కండి, మంచి పని చేసినా తిడతారు కండి. అంటే మీ నాయకులందరినీ పాదాలకు నమస్కారం చేసి అడుగుతున్నాను. నేను డబ్బులు ఇస్తాను, ఆ డబ్బుల్ని సక్రమంగా మీ ఊర్లో ఖర్చు పెట్టండి. లేదు మీకు ఇష్టం లేకపోతే మాకు గుర్తని చెప్పండి, ఆ డబ్బులు ఇంకోరు ఇస్తాను. మీరు చెయ్యరు, ఆ డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. అంటే ఈ 4 విషయాలు ఈ మంచి రోజున ఆ పెద్దల దగ్గర ముందు చెప్పాలని వచ్చాను. దయించి అందరూ అర్థం చేసుకుని సహకరించండి. మళ్ళీ ఎలక్షన్ వస్తే ఎవరి పని చేసుకో. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటానండి.